నమస్కారం. ఈరోజు మనం రాశుల సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి రాశి యొక్క సమగ్రమైన ఇన్ఫర్మేషన్ని నేను తెలియజేస్తాను. అయితే నేను ఈ సిరీస్లో ప్రతి రాశికి పరిహారాలు అనే విభాగంలో ఒక కాన్సెప్ట్ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదేంటి అంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నేను ముందుగా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో తెలియజేసినట్టు 50% దైవిక దైనందిన పరిహారాలు చేస్తూ 50% మన కర్మని మానవత్వము వ్యక్తిత్వ మార్పులతో కర్మతో నల్లిఫై చేయాలి అనే దాన్ని నేను కర్మ పరిహారం అనే పేరుతో తెలియజేస్తాను. వృషభ రాశి. ఈ రాశి యొక్క అధిపతి గ్రహం శుక్రుడు. ఇందులో ఉండే నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి యొక్క గుర్తు ఎద్దు. ఈ రాశి యొక్క తత్వము భూమి. దీని పురుషార్థము అర్థం. దీని శరీర భాగము ముఖం. దీని స్వభావము స్థిర స్వభావం, స్థిర రాశి. లింగము స్త్రీలింగం. ఆయుర్వేద దోషము వాతము. గుణము తమోగుణం. దిశ దక్షిణ దిశ. రంగు తెలుపు. పగలు రాత్రిలో ఇది రాత్రి సంబంధించిన రాశి. వర్ణము వైశ్యవర్ణము. వృషభ రాశిలో జన్మించిన వారు నిదానంగా నమ్మకమైన ధోరణిలో ఉంటారు. వాళ్ళకి ఓపిక, తార్కిక బలం అనే ఉంటాయి. డబ్బు, సంపద, హోదా ఇలాంటి వాటిని ఇష్టపడతారు. పక్షపాత వ్యక్తిత్వం కొంచెం ఉంటుంది. మందంగా ఉండే జుట్టు ఉంటుంది. నమ్మకమైన ధోరణి ఉంటుంది. ఓపిక ఉంటుంది. మార్పులను వీళ్ళు పెద్దగా ఇష్టపడరు. మార్పు అనేదాన్ని అంత ఇష్టపడరు అన్నమాట. పట్టుదల బాగా ఉంటుంది. ఒకటి ఏదైనా అనుకుంటే అది సాధించేదాకా వదిలిపెట్టరు. ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడతారు బాగా. అండ్ ఓదార్పునిచ్చే విషయాలంటే ఇష్టం వీళ్ళకి. బట్ ఇక్కడ వీళ్ళకి నెగిటివ్ ఏంటి అంటే, వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి వీళ్ళు స్వేచ్ఛను అందించడానికి ఇష్టపడరు. కాస్త సోమరితనం కూడా ఉంటుంది. అంటే చేస్తే అతిగా పని చేస్తారు, లేదా ఒక్కసారి బద్ధకస్తులుగా మారిపోతారు. ఇంటి పట్టునే ఉండడానికి చాలా ఇష్టపడతారు వృషభ రాశి వాళ్ళు. కుటుంబం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే బాధ్యతగా ఉండాలనుకుంటారు. వృషభ రాశి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే, కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. అండ్ కుటుంబం కోసం ఆరాటపడే తత్వం ఉంటుంది. వీక్నెస్ ఏంటి అంటే మొండితనం ఉంటుంది. ఒక్కోసారి సడన్గా బద్ధకం ఉంటుంది. ఇంకా అది ఎలా అంటే చాలా బద్ధకస్తులుగా ఉంటారు అన్నమాట. ఒక్కోసారి రెండు కష్టపడే తత్వం ఉంటుంది, బద్ధకము ఉంటుంది. అలా వీళ్ళకి అనుకూలమైన రాశులు ఏంటివి అంటే కన్యా రాశి, అలాగే వృశ్చిక రాశి. వీళ్ళ ఎడ్యుకేషన్ కెరీర్ అనేది చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది వీళ్ళకి సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి చేసే సామర్థ్యం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ కానీ, హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ రిలేటెడ్, ఫ్లవర్స్ రిలేటెడ్, టెక్స్టైల్స్ రిలేటెడ్, డిజైన్స్, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఫ్యాన్సీ షాప్స్కి సంబంధించినవి, గ్రాసరీ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించినవి, పర్ఫ్యూమ్స్కి సంబంధించినవి, ఇలాంటివంటే ఈ వృషభ రాశి వాళ్ళకి సూట్ అవుతాయి అన్నమాట. అండ్ వీళ్ళకి హెల్త్ వచ్చి కండ్లకు సంబంధించి, ఫేస్కి సంబంధించి, ముఖ్యంగా గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, పింపుల్స్ రావడము, జలుబు, శ్వాస సంబంధించినవి, అలాగే కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి వృషభ రాశి వాళ్ళకి. వీళ్ళకి చెప్పే పరిహారాలు ఏంటి అంటే, వీరు ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి పూజించడము, ఒక వైట్ కలర్ క్లాత్ని దగ్గర ఉంచుకుంటే మంచిది. అంటే వీళ్ళు సపోజ్ హ్యాండ్ కర్చీఫ్ వాడుతున్నారు అనుకోండి, ప్యూర్ వైట్ హ్యాండ్ కర్చీఫ్ అనేది వాడితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా తెల్ల చందనం అనేది దొరుకుతుంది, అది ధరిస్తే చాలా మంచిది. అండ్ శుభ్రమైన క్లాత్సే ఎప్పుడు ధరించాలి, లేకపోతే వీళ్ళకి దరిద్రం పడుతుంది. అండ్ వీళ్ళకి చెప్పొచ్చే కర్మ పరిహారం ఏంటి అంటే, వీళ్ళు విమెన్ని అంటే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను ఎప్పుడూ అవమానించకూడదు. వీళ్ళు ఎంతగా స్త్రీలను గౌరవిస్తే వీళ్ళకి అంత మంచి జరుగుతుంది. వీళ్ళు స్త్రీలని అవమానించే కొద్దీ వీరికి చెడు ఫలితాలు అనేవి వెంటనే కలుగుతుంటాయి అన్నమాట.